హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్. వెల్కమ్ టు నువ్వు నేను. నువ్వు నేను మనమంతా కలిసి ఈరోజు పండుగ చేసుకున్నాను, నవ్వుల పండుగ. అయితే ఒకటి, సెలబ్రిటీ మాటల్లో పడి మీరు అసలు పని మర్చిపోకండి. చేయాల్సిందల్లా సెలబ్రిటీ ఎవరో గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయడమే. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికంటే ముందుగా మీ ఎస్ఎంఎస్ వచ్చిందనుకోండి, మీరు గెలుచుకుంటారు లక్షలు లక్షలు. జేజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ పంపించడానికి సిద్ధంగా ఉండండి. మరి ఈ రోజు మనం నవ్వుల పండుగ చేసుకుందాం అని చెప్పాను కదండి. మరి ఆ పండుగ ఎవరి వల్ల సాధ్యమవుతుందో వారిని పిలవబోతున్నాను. రాఘవ అని పేరు వినగానే కిలుక్కుమని నవ్వేస్తామండి. మామూలు ఆర్టిస్ట్ కాదండి, ఇప్పటికీ 30 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యాంకర్ గా తెరంగేట్రం చేశారండి. యాంకర్ అనగానే ఏదో మాట్లాడతాం, ఇంటర్వ్యూస్ చేస్తాం, ఇలాంటి వగేరా వగేరా చేస్తాం. కానీ నవ్వించే యాంకర్ అండి, నవ్వడానికి జన్మించినటువంటి యాంకర్ అండి. సో ఎన్నో కామెడీ బేస్డ్ షోస్ చేసి తనదైన ముద్ర వేసి మనందరి గుండెలు గెలుచుకున్నటువంటి రాఘవ గారు రాబోతున్నారు. స్టేజ్ షోస్ లోనూ అదరగొట్టేస్తారు, సినిమాల్లోనూ అదరగొట్టేస్తారు, అండ్ యాంకరింగ్ లోనూ అదరగొట్టేస్తారు. మరి వీరిని అదరగొట్టేవారు ఇంకొకరు ఉన్నారండి, పద్మ పూర్ణిమ గారు, వారి బెస్ట్ ఆఫ్. సో సతీ సమేతంగా రాబోతున్నారు. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదామా రాఘవ అండ్ పద్మ పూర్ణిమ. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను, వెరీ వెరీ ఫైన్. హలో అండి పద్మ పూర్ణిమ గారు. మా ఆవిడకి నువ్వు నేను రావాలని చిరకాలు వాంచండి, అయిపోయింది. పద వెళ్దాం. అదేంటండి తీసుకొచ్చడమే కాదండి, వెళ్ళేటప్పుడు 1,00,000 చేతిలో పెట్టి పంపించాలి. మొత్తం ఈయన నాకు హెల్ప్ చేయాలండి, నాకేం తెలియదు. 1,00,000 రాలేదో మీరు అయిపోయారు, ఫినిష్. అయ్యి బాబు, అందుకని మీరు చిన్న హెల్ప్ చేయాలి, ఆ మొహం మీద ఏమి లేకుండా చూపించాలి. ఇలాంటి కండిషన్స్ ఒకటండి. అలా చేయాలంటే ఒకవేళ ఉన్నా కూడా మీకు చెవులో అని చెప్పేస్తాను. మరి సాధిద్దామా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. రాఘవ్ గారు, ఏంటండి మీరు చాలా మంది పొట్టకొట్టేస్తున్నారంట, చాలా మంది. ఏంటండి ఇంత దారుణమైన అబ్బాయి నా మీద షో అన్నారు అనుకోండి, ఫస్ట్ రైటర్స్ పొట్టకొట్టేస్తారు. నేను రైటర్స్ పొట్టకొట్ట? అవును, వాళ్ళని రానివ్వరంట, మొత్తం ఎక్స్టెంపోర్ లో మాట్లాడేస్తారంట. ఆయన కంటే బెటర్ గా మీరు చేస్తారంట. అయ్యో లేదండి బాబు, అలా నేను ఎప్పుడు చేయలేదు. కానీ అది టీం వర్క్ కాబట్టి నలుగురు అనుకుని చేసేది. ఒక రైటర్లది కాదు, డైరెక్టర్ల పొట్ట కూడా కొడుతున్నారు. డైరెక్టర్స్ పొట్ట కొడుతున్నాను. మీరు ఇవన్నీ ఇలా ఎక్కించారు అనుకోండి, నేను బయటకు వెళ్ళేటప్పటికే నలుగురు రెడీగా ఉంటారు చైన్ లో తిప్పుతూ. సరే అండి, ముందుగా రాఘవ్ గారు ఎలా కమెడియన్ గా మారారు? చూడడానికి ఎర్రగా బుర్రగా బాగున్నారు, కాకపోతే హైట్ ఒక్కటే పెట్టలేదు దేవుడికి. ఎలా కమెడియన్ అయ్యారు? జనరల్ కమెడియన్ అంటే ఏదో పెక్యులర్ గా ఉండాలి, ఓ బాబు మోహన్ గారు లాగా చూడగానే ఒక అపియరెన్స్ ఉండాలి. బట్ మీరు స్మార్ట్ గా ఉన్నారే. పొగిడేస్తున్నారు మీరు, ఇంకా నైట్ వంట చేయకు నిడిపోయిందంటారా? అంటే అండి, మొట్టమొదటి అసలు నేను హై స్కూల్ స్టడీస్ లోనే ఒక కామెడీ స్కిట్ వేసాను. 6వ తరగతి చదువుకునేటప్పుడు స్కిట్ వేస్తే ఆ స్కిట్ కి మొత్తం స్కూల్ అందరూ నవ్వారు. యానివర్సరీ డేలో చాలా బాగా నవ్వారు, నాకు స్కూల్ ఫస్ట్ ఇచ్చారు. కానీ అప్పుడు కామెడీ అని కానీ ఒక కామెడీ అదే కాన్సెప్ట్ అని కామెడీ అనే ఇదే థాట్ నా మైండ్ లో లేదు. బట్ వాళ్ళు నవ్వారు, ఇలా చేస్తే నవ్వుతున్నారు అన్న బ్రెయిన్ లో ఉంది, అది వేరే విషయం. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయా. ఎప్పుడైతే ఫీల్డ్ లో నేను ఎంటర్ అయ్యాక ఒక సీరియల్ లో హీరో ఫ్రెండ్ గా యాక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు అన్నారు, నువ్వు అలా చేయకూడదు, కొద్దిగా క్యారికేచింగ్ చేయాలి ఫేస్ లో, ఎందుకంటే నువ్వు కమెడియన్ కదా అన్నారు. అహం దెబ్బతినేసింది, హర్ట్ అయిపోయాను. కమెడియన్ అని చేయంటారు బాబు ఈయన అంటే జనరల్ గా ఎవరైనా స్టార్ట్ అయినా ఎవరికైనా ఫీల్ అవుతారు కదండి. నేను జనరల్ గా అలాగే ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఆ రోజు ఒక పూట నేను కోలుకోలేదు. ఆ తర్వాత అంతవరకు నాకు ఆలోచన లేదు. సో అన్నారు, ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ ఆటోమేటిక్ గా ప్రిపేర్ అయి ఉంటుంది కదండి కామెడీగా. అలా చేస్తున్నాను, అలా సక్సెస్ అవుతుంది. ఆ వేలో నాకు తెలియకుండానే అలాగే వచ్చాను. సరే, కానీ మీ లైఫ్ లోకి పద్మ పూర్ణిమ గారు ఎలా వచ్చారు, ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ విషయంలో ఫస్ట్ నేను థ్యాంక్స్ జెమినీ టీవీకి చెప్పుకోవాలి. ఎందుకు? ఎలాగంటేనండి, జెమినీ టీవీలో నేను చేసిన ప్రోగ్రామ్స్ ఒక ఎత్తు, నా ప్రోమోస్ కూడా ఒక ఎత్తు. చాలా బాగా ప్రోమోస్ కూడా అదే రేంజ్ లో వెళ్ళిపోయాయి అనమాట ఆడియన్స్ లోకి. నాది ఆ చంటి పిల్లల పాక్కుంటే వెళ్ళి ప్రోమో ఒకటి ఉండేది. అయితే ఒకసారి నేను మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఉన్నారు, మ్యాచ్ అప్పటికే మ్యాచ్లు చూస్తున్నారు ఇంట్లోనే. ఎవరింటికి వెళ్ళినా తిడుతున్నారు, 2 రోజులు తిరుగుతావు, ఇలాగా సిగ్గేయట్లేదు నీకు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, ఇలా తిరుగుతుంటే మా బావనాడు మంచి సంబంధం ఉంది, ఒక అమ్మాయి ఫోటో ఉంది అని చెప్పి చూపించారు. ఆ మీడియాస్ ఫోటో చూస్తే ఏదో కొద్దిగా బాగుంది అనిపించింది. అదే అదే చాలా బాగుంది అనిపించింది. మీరు నాకు ఏదో ప్లాన్ చేశారు ఇక్కడ, ఇంటికి వెళ్ళేలాగా మా ఆవిడ అసలు చూపిస్తారు నాకు. అయితే చాలా బాగుంది. వెంటనే ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఈఎంఐ ఫోన్ తీసింది. ఈఎంఐ ఫోన్ తీస్తే కొద్దిగా డ్రై అయిపోద్ది కదండి నోరు. మరేమోనండి మ్యాచ్ అండి చెప్పారండి అంటే చెప్పింది. అది జెమినీ మీడియేటర్ మాట్లాడాడు, లాక్కుని లాభం లేదని నా దగ్గర నుంచి. జెమినీ టీవీలో ఉంటాడమ్మా రాఘవ అని చేస్తున్నా, ఎవడు ఆ పాకుతూ ఉంటాడు చంటి పిల్లల నోట్లో వేసుకుని, ఆ భయనా అంది. అంటే చాలా ఐడెంటిఫై చేశారు నిజంగా ఆ ప్రోమోని బట్టి. అందుకే ఏందో ఫస్ట్ నేను జెమినీ టీవీ థ్యాంక్స్ చెప్పాలి. ఆ ప్రోగ్రామ్ ద్వారా నాకు వచ్చిన మ్యాచ్ అనమాట. చేసుకోవడానికి చంటి తప్పేసుకుందా వెంటనే?
అంటే ఫస్ట్ మరి తప్పలేదు, బెలూన్ కొనిపెడితే చాలు ఇంట్లో పడి ఉంటాడు అనుకుంటుంది కదా. అవునండి. రీజన్ ఏంటండి? రాఘవ్ గారిని చూడగానే ఎందుకు ఓకే అని చెప్పేసారు? టీవీలో ఏంటంటే కొద్దిగా చబ్బిష్ గా అలా రకంగా అనిపించారు అనమాట. అంటే చిన్నపిల్లాడు అచ్చం చిన్నపిల్లలానే ఉన్నారు. ఎంత చిన్నపిల్లలా ఉన్నారు ఏంటో అనుకున్నాను, కానీ డైరెక్ట్ గా చూస్తే మ్యాన్లీ లుక్ ఉందన్నమాట. అది నా ప్రోగ్రామ్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది కాబట్టి నాకు ముందుగా బాగా నచ్చిందండి. అవునండి, సో అందుకు నచ్చేసింది. నా ప్రోమో కూడా గుర్తుపెట్టుకుంది అని. అంతే. రౌండ్ అడేద్దాండి. మొత్తం 3 రౌండ్లు ఉంటాయండి. ఏ రౌండ్ అయితే ఎక్కువ డబ్బు గెలుస్తారో అది మీకు. అయితే ఆ రౌండే ఉంచండి. ఏ రౌండ్ లో గెలుస్తారో ఎవరికెరక 3 ఛాన్సులు ఇచ్చేస్తారు. ఏ రౌండ్ లో గెలిస్తే అందులో అది మీకు. సరేనా? ఎంత మిగిలిస్తే అంత ఆడియన్స్ కండి. అయితే మీరు గెలవాలి, లేదంటే మా ప్రేక్షకులు గెలవాలి. ఇక్కడ మిగిలేది ఏమీ లేదు. ఎవరు గెలిచినా మాకు ఒకటే, ఎందుకంటే డబ్బు పంచేది. సో మీరు గెలిచినా ఓకే, వారు గెలిచినా ఓకే. అయితే మా ఆవిడ ఆడియన్స్ వైపు ఉంటుందని నేను ఎక్కడ ఉంటాను. ఎవరు గెలిచిన డబ్బు మా ఇంట్లో ఉంటుంది కాబట్టి. అయ్యో రామా, అయ్యో. సరే ట్రై చేద్దాం. మొదటి రౌండ్ ఏంటంటే భలే ఛాన్స్ అండి. ఒక సెలబ్రిటీ ఫేస్ సగం రివీల్ చేస్తాం. ఇప్పుడు సడన్ గా నాగార్జున గారికి మీసాలు తీసి చూపిస్తే మీరు గుర్తుపడతారా? కష్టం, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఫస్ట్. అలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉన్నారే అలాంటి పెక్యులర్ ఫోటోగ్రఫీ ఏదైనా తీసుకొచ్చి సగమే చూపిస్తాం, అందున మొత్తం చూపించు. గుర్తుపట్టేస్తే 25,000. రెడీ అండి? మొదలెడదాం. భలే ఛాన్స్ ప్లీజ్. అయ్యో బాబోయ్, చాలా పాపులర్ అండి మీరు. ఎవరో ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు ఇందులో. వీరెవరో మీరు గుర్తుపట్టండి, బికాజ్ ఈ ఆట మీకోసం కూడా. ఎలాగో రాఘవ్ గారు వెళ్ళేటప్పుడు ఒత్తి చేతిలో వెళ్తారని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఉన్న గాలి కూడా తీసేస్తే అలాగండి. ఎంకరేజింగ్ ఏమన్నా చెప్తే కాస్త. తప్పకుండా అండి. ఎలాగో రాఘవ్ గారు వెళ్ళేటప్పుడు ఉన్న డబ్బులన్నీ మీకు ఇస్తారని నాకు అనిపిస్తుందండి. ఇది బాగుందండి కొన్ని. సో జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 SMS చేయండి. చాలా పాపులర్ అండి మీరు చూడగానే గుర్తుపట్టాలి. యాక్చువల్లీ రాఘవ్ గారు ఒకేసారి ఆన్సర్ చెప్పేసి కన్ఫర్మ్ చేసేస్తారా? నేను చేయనండి, ఎందుకంటే నేను మీ ఫ్యాన్ కూడా. సో అంత తొందరగా చేయను. మీరు రైట్ ఆన్సర్ చెప్పే వరకు మీ దగ్గర నుంచి ఆన్సర్స్ రప్పిస్తూ ఉంటాను. అవునవును, కరెక్ట్, అంతే కదా. అంటే ఒక ఆన్సర్ నేను చెప్పాను అనుకోండి, అదే కన్ఫర్మ్ అయిపోతుందేమో నా భయం. లేదు, అలాంటిది లేదు. మీతో డిస్కస్ చేసుకోవచ్చు. నాకేమో అదే అనిపిస్తుంది, కదా. అంటే కేవలం ఆర్టిస్ట్ ఏనండి, లేకపోతే ఇంకా ఎవరైనా చూపిస్తారా? అంటే టీవీలో గానీ సినిమాలో గానీ కనిపించే వాళ్ళని చూపిస్తాం. ఓకే, అంటే కనిపించే వాళ్ళని వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉండే వాళ్ళని చూపించరా? ఎందుకంటే ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు కదా. ఎన్ని పాప్ ఆల్బమ్స్ చేస్తున్నారు. ఎందుకని వచ్చింది? మా ఆవిడ ఏఆర్ రెహమాన్ అంటుందండి, ఇందాకలే చెప్పేసింది. ఆవిడ ఏదంటే అదేనండి, ఆవిడ పాట జవదాటరు అనమాట. జవదాటను, లేకపోతే ఇంటికి వెళ్ళాక గొడవలు అవుతాయండి. అంత లేదు, అసలు బయటకు మాత్రం అలా చెప్తారే కానీ ఎప్పుడు ఆయన మాట నెగ్గాలి. పురుష సమాజం, పురుషాధిక్య ప్రపంచం. కానీ బయట వాళ్ళకి కనిపించడానికి మాత్రం ఏదో నా మాట వింటున్నట్టుగా ఉంటుంది. అసలు నాకెందుకో ఫస్ట్ ఎవరు అనిపించారు, నేను ఫస్ట్ కమల్ హాసన్ గారిని నోరు జారిపోయాను. బట్ నాకు ఎందుకో తిని చెప్పే కూడా ఏఆర్ రెహమాన్ గారి ఛాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో. అంతేనండి, మరి నాకెందుకు రాఘవ్ గారు ఊరుకోండి బాబు, అసలు ఆయన విన్నారంటే హర్ట్ అవుతారండి. ఎందుకండి అంటే ఇంకా బాగున్నాయంటే నన్ను పోల్చారంటే. ఏఆర్ రెహమాన్ గారు అండి. ఏఆర్ రెహమాన్. సో శ్రీమతి గారు చెప్పారు, శ్రీవారు విన్నారు, అంతేనా? శ్రీవారు కూడా చెప్పారు, చెప్పాల్సి వచ్చింది. తను చెప్పింది నేను చెప్పాల్సి వచ్చింది. సో ఏఆర్ రెహమాన్ అనుకుంటున్నారండి. మరి మీరే అనుకుంటున్నారు? SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. బికాస్ 25,000 చెప్పాను కదా, రాఘవ్ గారు మీకు ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చారు. సతీ సమేతంగా వచ్చారు మీకు డబ్బులు పంచడానికి. సరే, ఏఆర్ రెహమాన్ ఉన్నారో లేదో చూద్దాం. కాకపోతే ఒక విరామం తర్వాత. విరామం కంటే ముందు ఏదైనా డైలాగ్ అంటే లేదంటే ఏదైనా కామెడీ స్కిట్ అయినా జనరల్ గా ఏదైనా చెప్పే బదులు మన రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ అంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ మధ్య మొబైల్ హ్యాండ్సెట్స్ అందరి చేతుల్లో ఉంటాయి. మీరు కాలేజ్ స్టూడెంట్స్ చూడండి, ఎవరు చూడండి, ఆఖరికి బయట చెత్తకాయతాలు ఎరుగున వాళ్ళ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. ఇప్పుడు అది నెసరీ అయిపోయింది, మాట్లాడుకునే ఎరుతుంటారు. ఇందులో మనకి రోజువారీ చాలా మిస్డ్ కాల్స్, రాంగ్ కాల్స్ కూడా వస్తుంటాయండి. ఇలాగా నాకు ఒకసారి తరచూ రాంగ్ కాల్ వచ్చేదండి కాకినాడ నుంచి.
పాపం ఒక పెద్ద ఆవిడ చేసేది, ఓ ఇంటి ఆవిడ వాళ్ళ ఆయన గురించి చేసేది. అక్కడ ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళేవాడు కాదు, అందుకని ఆవిడ ఇప్పుడు ఆయన గురించి ఫోన్ చేసేది. ఫోన్ తీయంగానే ఆవిడ ల్యాండ్ లైన్ ఇచ్చేసి ఎవరో ఏంటో కన్ఫర్మ్ చేసుకోవాలి కదండి, నేను ఫోన్ తీసేవాడిని, ఏమండి వచ్చేస్తున్నారా అనేది, ఎవరండి మాట్లాడుతున్నారండి, సుబ్బరాజు గారు కాదండి, కాదమ్మా ఇది రాంగ్ నెంబర్, అయ్యి బాబోయ్ అని మళ్ళీ పెట్టేసేదండి. మళ్ళీ ఇంకో రోజు ఏమండి ఈ రోజు అన్నా వస్తున్నారా లేదా మీరు అని అడిగేది సీరియస్ గా. అమ్మ రాంగ్ కాల్ చేసావు, మళ్ళీ నాకే చేసావమ్మా నువ్వు, ఒక డిజిట్ ఏదో చిన్న తేడా ఉంటుంది. అలా 3-4 సార్లు అయిపోయింది. పాపం ఒకసారి నేను సరదాగా నేను ఒక డబ్బింగ్ కోసం వెయిట్ చేస్తాను, మళ్ళీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏమండి మీరు ఈ రోజన్నా వస్తున్నారా లేదా చెప్పండి అని. ఈ మధ్యలో ఫోన్ చేసినప్పుడు ఒకసారి ఆవిడ తీస్తాడు రెస్పాండ్ అవ్వట్లేదని పిల్లలకి ఇచ్చేది, నాన్న హలో హలో అన్నట్టు హలో అంటుండేవాడు తను. బాబు అరే మీ అమ్మకు ఫోన్ ఇవ్వరా బాబు ఒకసారి అని చెప్పేవాడు. నేను అమ్మ మళ్ళీ రాంగ్ నెంబర్ చేసావని చెప్పేవాడిని. ఒకసారి ఆవిడ ఫోన్ చేస్తే నేను ఇలా తీసి ఇంకా అప్పటికే చాలా సార్లు అయిపోయింది. ఉదయం 9:30 అయింది టైం అప్పుడు. నేను ఇంటికి రాను, నేను నీకేం రాను, ఫోన్ పెట్టేయి అని పక్కన పెట్టేసింది ఆవిడ. ఆయన ఉతికేసి ఉంటుంది వెంటనే ఎక్కడున్నాడో వెళ్ళేది ఎక్కువని. ఆ తర్వాత గంటకి ఫోన్ వచ్చింది, ఈసారి బావమరిది, ఏమంటే అక్కడ సుబ్బరాజు గారు ఉంటారు ఫోన్ ఇవ్వండి అన్నాడు. లేరురా బాబు ఇది రాంగ్ నెంబరు, ఈ నెంబర్ నుంచి వస్తుంది, ఇది కాదు అన్నాను. కాదండి నాకు తెలుసండి సుబ్బరాజు గారు మా బావగారిని ఇంటికి రావట్లేదని మా అక్క తెగ బాధపడిపోతుందండి, ఆయనకి ఫోన్ ఇవ్వండి. లేరయ్య బాబు ఇది రాంగ్ నెంబర్, లేదు లేదని చెప్పిస్తున్నారండి మీరు. ఆయన సీరియస్ అయిపోయాడు. కాదమ్మా ప్రామిస్ ఇది సుబ్బరాజు గారి కాదు, రాంగ్ నెంబర్, నేను హిందీకి ఏడిపిస్తాను చెప్పు నేను అంటే ఇది రాజమండ్రి కాదా అండి అన్నాడు. కాకినాడ నుంచి ఫోన్ చేసి కాదమ్మా హైదరాబాద్ అని. అయ్యి బాబా అంత దూరం వెళ్ళిపోయిందా, షాక్ అయిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాల్ రాలేదండి. అదే ట్రైన్ ఛార్జ్ చేస్తారు అనుకున్నాడు ఏటో మరి ఫోన్ కూడా. అదండి అంత దూరం వెళ్ళిపోయింది మొత్తానికి, ఏదైతేనే మొత్తానికి గంట గట్టెక్కింది. అదండి ఆ విధంగా మరి అక్కడ ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు లేదు తెలియదు కానీ నేను అమ్మయ్య అనుకున్నా. మీరు అలా అన్నారు కాబట్టి పడి ఉంటుందండి, ఓ పీపా పగిలి ఉంటుంది. పక్కడాలండి అక్కడ, మరి ఇంటికి వెళ్ళకపోతే ఎలాగేదండి కదండి, తప్పు కదా. అప్పటి నుంచి మీరు పంక్చువల్ గా ఇంటికి వస్తున్నారనమాట, ప్రాక్టికల్ గా తెలిసింది కాబట్టి మీకు. అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. అవునండి, మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఇంటికి పంక్చువల్ గా వెళ్ళాల్సిన పని లేదంటారా? లేదండి, మన ఇష్టం, గడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది, మనం ఊరి మీద తిరుగుతూనే ఉంటాం, అలాగే అనమాట. ఇంటి ఆయన అయిపోయిన తర్వాత మాత్రం ముళ్ళు వచ్చేసరికి 5-6 అయితే చాలు, గుండెల్లో ముళ్ళు దిగుద్ది. అంతేనండి. బ్రేక్ తర్వాత వీరెవరు చూద్దాండి. ఓకే, నువ్వు నేనులో బ్రేక్ అని మీ ఇద్దరు అనౌన్స్ చేయాలి. నువ్వు నేనులో ఇప్పుడు ఒక బ్రేక్. చెప్పారు మా ఇంట్లో కూడా మీలాగే ఒక చెల్లు ఉందండి, సేమ్ ఇలానే ఉంటుందండి, మీలానే చేస్తుందండి అంటే ఫస్ట్ ఆఫ్ మై షూట్ ఇలా పెట్టి కొట్టేసి. సో రియల్ లైఫ్ లో పింకీకి ఎప్పుడైనా అవసరం పడిందా? ఏదైనా మంచి రొమాంటిక్ సీన్ వస్తే నోనా? ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. రవితేజాస్ వీరా premiere show in London at Istanbul Cinemas on May 19th, Thursday at 7 p.m. and 10 p.m. Premiere show in Manchester at Showcase Cinemas on May 20th, Friday at 8:30 p.m. Premiere show in Cardiff at View Cinemas on May 20th, Friday at 10:15 a.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూసే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేను రా. వీరా 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 నిన్నే చూస్తే జారే చీరా